ప్రభునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తునామమున మీ అందరికీ వందనాలు. రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. చూసారా? ప్రభునందు ప్రియులారా, దేవుని సంఘములో కొంతమంది దుర్నీతి పరులు ఉన్నారు. వారు దేవుని సత్యమును అడ్డగించుచున్నారు. వారికి దేవుని గురించి తెలుసు. తర్వాత వచనంలో అంటాడు పౌలన్న, దేవుని గురించి తెలియశక్యమైనదేదో వారి తెలియజేశారు, వారి మధ్య విశదపరచబడి ఉన్నది. అయినను వారు దేవునిగా మహిమపరచట్లేదు. మహిమపరచకపోవడం ఏంటండి? అందరూ ఆరాధనలు చేస్తున్నారు, స్తుతులు చేస్తున్నారు. ఏమండి? అబ్బో, క్రైస్తవ సమాజంలో ఈనాడు జరుగుతున్నటువంటి ఆరాధనలు విషయాలన్నీ మనం మెరుగుతాము కదా. మరి దుర్నీతిని కలిగిన వారిని ఎలా చెప్పగలం? వారిని గురించి దేవుని సత్యమును అడ్డగిస్తున్నారు, వారిని ఎలా చెప్పగలం? ప్రభునందు ప్రియులారా, ఈ మిస్టరీని ఛేదించాలంటే మీరు ఖచ్చితంగా దైవజనుడు అద్దంకి రంజిత్ తోఫిర్ గారు రాసిన గ్రంథాలు చదవాల్సిందే. మీరు ఆ గ్రంథాలు చదవకపోతే దేవుని సత్యం ఏమిటో మీకు అర్థం కాదు. ఆ సత్యాన్ని అడ్డగించుచున్న పరిస్థితులు నేడు క్రైస్తవ సమాజంలో ఉన్నాయా లేవా మీరు చూడడం కష్టమైపోతుంది. మేము కేవలం ఆ గ్రంథాలు చదువుట ద్వారానే దేవుని వాక్యపు వెలుగులో దుర్నీతి పరులను గుర్తించి వారి యొద్ద నుండి దూరంగా పారిపోతున్నాం. లేకపోతే ప్రియులారా, వారి మీదకి దేవుని ఉగ్రత మండుచున్నదని చదివాం కదా. వారిని దేవుడు ఊరికినే వదలడు, ఖచ్చితంగా శిక్షిస్తాడండి. దేవుని వాక్యమును చెరుపుతూ దేవుని సమాజమును పాడు చేస్తున్నటువంటి వారిని, దేవుని సంఘమును పాడు చేస్తున్న వారిని దేవుడు వదలడండి. ప్రభునందు ప్రియులారా, దేవుని సంఘాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. మీరు ఎరుగుతుంది కదా. ఇదే రోమాపత్రికలో పౌలన్న అంటాడు, ఎవడైనా దేవుని మందిరమును పాడు చేసినట్లయితే దేవుడు వానిని పాడు చేస్తాడు అని. క్షమించండి, రోమాపత్రిక కాదు, కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాట అంటాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయను. దేహాన్ని గురించే కాదు, క్రైస్తవ సమాజాన్ని గురించి కూడా ఆ మాట వర్తిస్తుంది. కాబట్టి దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నటువంటి కుక్కలు, నక్కలు, దుర్నీతి పరులు ఈనాడు చాలామంది క్రైస్తవ సమాజంలో ఉన్నారు. వారు సంఘాన్ని పట్టి పీడిస్తున్నటువంటి దుష్ట శక్తులు. ప్రియులారా, వారి యొక్క మోసం నుండి, కుయుక్తి నుండి మీరు తప్పించబడాలి. ప్రియులారా, ఈ రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంతోనే దేవుడు మార్టిన్ లూథర్ గారికి ప్రత్యక్షతనిచ్చి నీతిమంతుడు విశ్వాసము ద్వారా బ్రతుకునని చెప్పి సత్యమును బయటికి తీసుకుని వచ్చారు. విశ్వాసం ద్వారా బ్రతకడం అంటే అర్థం ఏంటండి? దేవుడు చెప్పిన మాటలు నమ్మడం, దేవుని మాటలకు విధేయులవ్వడం. మరి ఈనాడు క్రైస్తవ సమాజం దేవుడు చెప్పిన మాటలలోనే ఉన్నారా? దేవునికే విధేయులవుతున్నారా? జాగ్రత్తగా ఆలోచించండి. అయ్యగారులకు విధేయులవ్వడం, అమ్మగారులకు విధేయులవ్వడం, సేవకులకు విధేయులవ్వడం తప్పని అనడం లేదు. కానీ వారు దేవునికి విధేయులైతే మీరు వారికి విధేయులవ్వాలి, లేకపోతే వద్దు. దేవునికి విధేయుడు కాని సేవకుడు దేవుని సంఘమును చెరిపేవాడే. దేవునికి లోబడిన సేవకునికి నువ్వు లోబడాల్సిన పని లేదు. మేము ఆత్మీయ తల్లిదండ్రులు, నువ్వు యేసుని తెలుసుకోవడానికి మేము కారణమయ్యాం, నువ్వు మమ్మల్ని వదిలేస్తే శాపగ్రస్తులు అవుతావని వీళ్ళు పలికే మాటలు ఏమీ కూడా చెల్లవు. వారు దేవునికి లోబడని కారణం చేత నీవు వారికి లోబడాల్సిన పని లేదు. దేవుని సత్యం ఎక్కడ ఉన్నదో ఆ వాక్య ప్రత్యక్షత దగ్గరకు నువ్వు తప్పక వెళ్ళాల్సిందే, లేకపోతే నువ్వు నష్టపోతావు. ప్రియులారా, శాస్త్రులు పరిచయుల గురించి ప్రభు ఎంత బాధపడ్డారంటే, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతున్నారు, మీరు ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. ఇలాంటి పరిస్థితి క్రైస్తవ సమాజంలో దాపురించింది. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చెప్పినట్లుగా
కాబట్టి ప్రియులారా, మనం మేల్కోవాలి. దేవుని సత్యమును దేవుని వాక్యం ద్వారా మనకు స్పష్టంగా బోధిస్తున్నటువంటి అద్దంకి రంజిత్ తోఫిరే గారి బోధలను జాగ్రత్తగా పరిశీలించాలి. టైం లేదండి, సమయం లేదండి. ఈయన అంత్యకాల ప్రవక్త అనడానికి ఎట్టి సందేహం కూడా లేదు. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో 7వ దూత బూర ఊదబోవచ్చుండగా దేవుడు తన దాసులైన ప్రవక్తలకు చెప్పిన సువార్త ప్రకారమైన మర్మము సంపూర్తి అగును అని చెప్పబడిన అంత్య దినములలో మనమున్నాము. దేవుడు తన సువార్త ప్రకారమైన మర్మమైన దేవుని సంఘాన్ని కడుతున్నాడు. ఆ సంఘములో మనం కట్టబడినట్లు మేల్కోకపోతే చాలా ప్రమాదం అండి. దయచేసి ప్రియులారా, చేతులు జోడించి బ్రతిమలాడుకొనుచున్నాం. దేవుని వాక్యాన్ని, దైవజనుని గ్రంథాలను మీరు పరిశీలించి పరిశోధించి సత్యమును కనుగొని సత్యమునకు విధేయులై ఆశీర్వదించబడి నిత్యరాజ్యం మాతో కూడా రావాలి. అదే మా ప్రయత్నం. ప్రభు మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.